వాడికంటే వెల్కమ్ టు కోవా టీవీ. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. భార్యాభర్తలు గొడవపడి పిల్లలను పోలీస్ స్టేషన్ లో వదిలి వెళ్లిపోయారు. ఈ అమానవీయ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్లనూరులో చోటు చేసుకుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. భార్యాభర్తలు గొడవపడి పిల్లలను పోలీస్ స్టేషన్ లో వదిలి వెళ్లారు. ఈ అమానవీయ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్లనూరులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రవి, లలితకు ఇద్దరు కూతుళ్లున్నారు. ఇటీవల వారి దాంపత్య జీవితంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎల్ఎండి పోలీస్ స్టేషన్ లో లలిత తాళి మెట్టెలు తీసేసి వెళ్లిపోయింది. దీంతో పిల్లలు తనకు వద్దంటూ తండ్రి రవి వదిలి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు వదిలి వెళ్లడంతో పిల్లలు బిక్కుబిక్కుమంటూ పోలీస్ స్టేషన్ లో గడిపారు. పోలీసులు పిల్లల నానమ్మకు పిలిచి అప్పగించారు. ఎందుకు ఏమైంది? ఇంట్లో గొడవ అయిందా? ఎవరెవరు ఇక్కడికి ఎవరు తీసుకొచ్చింది? మమ్మీయా? రోజు పడిపోతుందా? ఎందుకు? మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి భారీ ఊరట లభించింది. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతిరోజు దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని, పాస్పోర్ట్ ను పోలీసులకు సరెండర్ చేయాలని షరతు విధించింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కి భారీ ఊరట లభించింది. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతిరోజు దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని, పాస్పోర్ట్ ను పోలీసులకు సరెండర్ చేయాలని షరతు విధించింది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రోహిత్ రెడ్డి తనపై నమోదైన కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. కేసుకు సంబంధించిన ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ పై నిర్ణయం వెలువరిచారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని వేచి చూస్తున్న ఆశావాహులకు మరో బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆలస్యమైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. మరికొన్ని రోజుల పాటు ఈ ఎన్నికల నిర్వహణ సాధ్యమయ్యేలా లేదు. జనగణన, ఉద్యోగుల బదిలీలతో పాలనపరమైన నిర్ణయాల నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం ఇప్పట్లో ఉండదని రాజకీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. దీంతో ప్రత్యేక అధికారులే పాలన సాగించనున్నారు. తెలంగాణలో గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూలై నెల చివరి వరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ లేనట్లేనా అనే సందేహాలు కలుగుతున్నాయి. దీంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న ఆశావాహుల అభ్యర్థులంతా మరికొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి తప్పదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 2 నెలల పాటు జనగణన ప్రక్రియ నిర్వహించడంతో పాటు ఉద్యోగుల బదిలీలు కూడా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు తమ విధుల్లో బిజీగా ఉండనున్నారు. దీంతో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న పాలనాపరమైన ప్రక్రియలతో పాటు విద్యా సంవత్సరం మారనున్న నేపథ్యంలో జూలై నెల చివరి వరకు స్థానిక ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని అర్థమవుతోంది. మే, జూన్ నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణలో జనగణన ప్రక్రియను చేపట్టనుండగా ఈ ప్రక్రియలోనే మొత్తం అధికార యంత్రాంగం నిమగ్నం కానుంది. మే 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు తెలంగాణలో ఇంటింటి సర్వే నిర్వహించడంతో జనగణన విధుల్లోనే అధికారులందరూ ఉండనున్నారు. మరోవైపు ఇప్పటికే మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎత్తివేసింది. ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు బదిలీల ప్రక్రియ మొత్తం మే నెల అంతా కొనసాగనుంది. ఆ తర్వాత మళ్లీ జూన్ 1వ తేదీ నుంచి ఉద్యోగుల బదిలీలపై నిషేధం అమల్లోకి రానుంది. అయితే ఆ లోపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ అసాధ్యమని స్పష్టమవుతోంది. అదే సమయంలో జూన్ నెలలో రాష్ట్రంలో స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. అడ్మిషన్లు, స్కూళ్లు తిరిగి ప్రారంభం కావడంతో అడ్మిషన్ల పెంపు, స్కూళ్లను మరింత బాగు చేయడం వంటి కార్యక్రమాలపై రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టనుంది. ఇక ఉపాధ్యాయులు కూడా అడ్మిషన్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిబ్బంది కొరత ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించింది. ఈ ఎన్నికలు పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారనే ప్రచారం జరిగింది. దీంతో ఆశావాహుల్లో ఉత్సాహం పెరిగింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు కులగణన లేదా తాజా జనగణన లెక్కలను ప్రామాణికంగా
తీసుకోవాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ జనగణన ప్రక్రియ ముగియకుండా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలా వద్దా అని రాష్ట్ర ప్రభుత్వం అయోమయంలో పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్న వివరాల ప్రకారం జూలై నెల చివరి నాటికి రాష్ట్రంలో జనగణన సర్వేతో పాటు ఉద్యోగుల ట్రాన్స్ఫర్ల ప్రక్రియ కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఆ తర్వాత ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అప్పటి వరకు స్పెషల్ ఆఫీసర్ల పాలనలోనే మండల్ పరిషత్, జిల్లా పరిషత్లు కొనసాగనున్నాయి. ఇటీవల తగ్గిన గుడ్లు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో కేవలం 15 రోజుల్లోనే గుడ్ల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో గుడ్డుకు 3 మేర ధర పెరిగింది. కొన్ని రోజుల్లోనే ఆకాశాన్ని అంటనున్న గుడ్ల ధరలు వినియోగదారులకు జేబులకు చిల్లు పెడుతున్నాయి. దాదాపు 2 వారాల క్రితం ఒక గుడ్డు ధర 4 ఉండగా ఇప్పుడు రిటైల్ మార్కెట్ లో ఒక్కో గుడ్డుకు 7 రూపాయలు పెరిగింది. వేసవిలో కోళ్ల మరణాలు అధికంగా ఉండటం, సరఫరా తగ్గటంతో గుడ్ల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల భారీగా తగ్గిన గుడ్ల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. అయితే గత 2 వారాలుగా హైదరాబాద్ లో గుడ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు చిల్లర గిరాకీ తగ్గిన కోడి మాంసం ధరలు మాత్రం దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఇటీవల తగ్గిన గుడ్ల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో కేవలం 15 రోజుల్లోనే గుడ్ల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో గుడ్డుకు 3 మేర ధర పెరిగింది. కొన్ని రోజుల్లోనే ఆకాశాన్నంటనున్న గుడ్ల ధరలు వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. దాదాపు 2 వారాల క్రితం ఒక గుడ్డు 4 ఉండగా ఇప్పుడు రిటైల్ మార్కెట్ లో ఒక్కో గుడ్డు ధర 7కు చేరింది. మరికొన్ని ప్రాంతాల్లో 8 రూపాయల సైతం అమ్ముతున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా రిటైల్ కిరాణా దుకాణాలలో ధరలు ఒకే విధంగా ఉండగా హోల్సేల్ దుకాణాలు ఒక్కో గుడ్డును 6 రూపాయల 30 పైసలకు అమ్ముతున్నారు. కోళ్ల అధిక మరణాలు, ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడం వేగంగా పెరుగుతున్న ధరలకు కారణమని కోళ్ల పెంపకదారులు పేర్కొంటున్నారు. వేసవిలో ఫారాల్లో కోళ్ల మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది, ఉత్పాదకత తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ గుడ్లు, కోళ్ల మాంసానికి డిమాండ్ అలాగే కొనసాగుతోంది. సరఫరా తక్కువగా ఉండటంతో నష్టాలను పోడ్చుకోవడానికి ఫారాలలో గుడ్లు, కోళ్ల ధరలను పెంచుతారు అని రంగారెడ్డి జిల్లాలోని ఒక కోళ్ల ఫారం యజమాని తెలిపారు. సంవత్సరంలోని ఇతర నెలలతో పోలిస్తే వేసవిలో మరణాల రేటు 30% ఎక్కువగా ఉంటుందని మరో పౌల్ట్రీ ఫారం యజమాని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మార్కెట్లో కోడి మాంసం ధరలకు 240 ఉండగా లైవ్ బర్డ్ లో కిలో 170కి అమ్ముతున్నారు. హైదరాబాద్ లో కేజీ చికెన్ 240 నుంచి 260 వరకు అమ్ముతున్నారు. గత వారం కేజీ చికెన్ 280 నుంచి 300 వరకు అమ్మారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు చేసుకోని వారు ఉంటే ఇప్పటికీ దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. అర్హత ఉంటే ఇళ్లను మంజూరు చేస్తామని, ఇప్పటికైనా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, ఉన్నతాధికారులతో భేటీ నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అలాగే బిల్లుల చెల్లింపుల్లో గతంలో ఉన్న నిబంధనలను కూడా సడలించింది. ఈ మేరకు మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు చేసుకుని వారు ఉంటే ఇప్పటికే దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. అర్హత ఉంటే ఇళ్లను మంజూరు చేస్తామని, ఎప్పటికైనా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, ఉన్నతాధికారులతో భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రెవెన్యూ అంశాలపై చర్చించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు అనేది నిరంతర ప్రక్రియ అని, ఎప్పుడైనా ప్రజలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అధికారులు పరిశీలించి అర్హత ఉంటే ఇళ్లను మంజూరు చేస్తారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లను మంజూరు చేయాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమంటూ పొంగులేటి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా కలెక్టర్లకు అదనపు బాధ్యతలను అప్పగించారు. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ కలెక్టర్లు పథకం సక్రమంగా అమలు జరిగేలా చూడాలని పొంగులేటి తెలిపారు. అలాగే కలెక్టర్లు ప్రతి వారం జిల్లా హౌసింగ్ అధికారులతో సమావేశాలు నిర్వహించి ఇళ్ల నిర్మాణం, వాటి పురోగతిని పర్యవేక్షించాలని సూచించారు. ఇందుకోసం ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించనున్నారు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లను మంజూరు చేశామని, వాటి నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక ఒకవేళ మంజూరు అయిన వారు ఇల్లు నిర్మించుకోకపోతే వేరే వారికి అవకాశం కల్పిస్తామని పొంగులేటి పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను పొంగలేటి ఆదేశించారు. నిర్మాణ పనులు ప్రారంభించి 3 విడతల్లో బిల్లులు పొందిన వారికి చివరి విడత బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తవుతాయని ప్రభుత్వం తెలిపింది. ఇళ్లు పూర్తి స్థాయిలో పూర్తి కాకపోయినా రంగులు, ప్లాస్టరింగ్ వంటి వాటిని చేస్తే తుది విడత 1,00,000 జమ త్వరలో చేయనుంది. ఈ మేరకు గతంలో ఉన్న నిబంధనల్లో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. 4 విడతల్లో ఇప్పటి వరకు నగదు జమ చేస్తున్నారు. పునాదికి 1,00,000, రూఫ్ లెవెల్ 1,00,000, స్లాబ్ లెవెల్ 2,00,000, గృహప్రవేశానికి సిద్ధంగా ఉంటే 1,00,000 అందిస్తోంది. స్థలం ఉండి కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి మొత్తం 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ఎలా షార్ట్ అవుట్ చేయాలనేది ఈ వేదిక ద్వారా తీసుకుంటాం. సెకండ్ వర్టికల్ ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమానికి సంబంధించిన దాంట్లో ప్రతి కాన్స్టిట్యున్సీకి 3,500 ఇచ్చాం. ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ళ పొజిషన్ ఏంటి, ఇంకా మీకు ఏమైనా అటెండెన్స్ ఉన్నాయా, ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటప్పుడు ఒక జీవో ఇచ్చాం. సబ్సిక్వెంట్ గా గ్రౌండ్ రియాలిటీస్ బట్టి రిలాక్సేషన్ ఒక్కొక్కటి రిలాక్సేషన్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఆ రిలాక్సేషన్ ఇచ్చేటప్పుడు గౌరవ కలెక్టర్లకు కానీ గౌరవ శాసనసభ్యులు స్థానికంగా ఉన్నవారు కొన్ని అప్డేట్ అవ్వని కారణంగా ఇంకా సమస్యలాగానే గౌరవ శాసనసభ్యులు గారి నోటీసులో ఉన్నట్టు నేను అనుకుంటున్నాను. మీరు అడిగిన తర్వాత మిగతా శాసనసభ్యులు కూడా వచ్చిన ఈ లోపల జాయిన్ అవుతారు. ప్రతి శాసనసభ్యులు మీరు రేట్ చేసిన హౌసింగ్ సెక్టార్కి సంబంధించిన ఈ రెండింటితో పాటు అదనంగా ఇంకేమైనా మీరు చెప్పాలనుకుంటే కూడా హౌసింగ్ సెక్టార్ చెప్పినట్టుగా దాన్ని కూడా క్రేన్ కూలి మృతి చెందిన కుటుంబాలకు నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ పరిహారం ప్రకటించింది. నిన్న భవన నిర్మాణ స్థలంలో 2 క్రేన్ కూలిన ఘటనలో 3 మృతి చెందగా పలువురు గాయపడ్డారు. మంగళవారం చికిత్స పొందుతూ మరో 2 మృతి చెందారు. ఈ నేపథ్యంలో నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. క్రేన్ కూలి మృతి చెందిన కుటుంబాలకు నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ పరిహారం ప్రకటించింది. నిన్న భవన నిర్మాణ స్థలంలో 2 క్రేన్లు కూలిన ఘటనలో 3 మృతి చెందగా పలువురు గాయపడ్డారు. అయితే చికిత్స పొందుతూ మరో 2 మృతి చెందారు. ఈ నేపథ్యంలో నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి 2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించింది. కాగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంకరపల్లి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 3 కార్మికులు మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని మహలింగాపురంలో ఎన్సీసీ సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో సాయంత్రం పనిచేస్తుండగా భారీ క్రేన్ ఒక్కసారిగా ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ సమయంలో 10 మందికి గాయాలు కాగా కార్మికులు పనిచేస్తుండగా వారిపై క్రేన్ పట్టడంతో 3 మృతి చెందారు. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను శంకరపల్లి ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది. ఎండలతో పాటు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎండలు దట్టి కొడుతుండగా తెలంగాణలో సాయంత్రం వేళల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఏపీలో చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్ర, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణం కొనసాగుతోంది. ఏపీలో ఎండల తీవ్రత పెరిగి కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి వర్షాలు, ఉరుములు, ఈదురుగాలుల హెచ్చరిక జారీ చేసింది. వాతావరణ శాఖ ఉత్తర తెలంగాణలో వడగాలులు వీచే అవకాశం ఉంది. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. తెలంగాణలో సాయంత్రం వేళల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఏపీలో చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్ర, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. హైదరాబాద్ వాతావరణ కేంద్ర ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, వాతావరణ హెచ్చరికలు కింది విధంగా ఉన్నాయి. ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 0.9 మీటర్ల ఎత్తులో ఈ రోజు ఏర్పడింది. నిన్న మధ్యప్రదేశ్ మధ్య ప్రాంతం నుండి కొమేరన్ ప్రాంతం వరకు కొనసాగిన ద్రోణి ఈ రోజు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం నుండి అంతర్గత కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమేరన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టం నుండి
0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం, బుధవారం, గురువారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో రానున్న 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ కోరారు. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మరోవైపు రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమెరెన్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆకస్మికంగా ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదంటూ హెచ్చరించారు. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ కోవా టీవీ. వెల్కమ్ టు కోవా టీవీ. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. భార్యాభర్తలు గొడవపడి పిల్లలను పోలీస్ స్టేషన్ లో వదిలి వెళ్లిపోయారు. ఈ అమానవీయ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్లనూరులో చోటు చేసుకుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. భార్యాభర్తలు గొడవపడి పిల్లలను పోలీస్ స్టేషన్ లో వదిలి వెళ్లారు. ఈ అమానవీయ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్లనూరులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రవి, లలితకు 2 కూతుళ్లున్నారు. ఇటీవల వారి దాంపత్య జీవితంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎల్ఎండి పోలీస్ స్టేషన్ లో లలిత తాళి మెట్టెలు తీసేసి వెళ్లిపోయింది. దీంతో పిల్లలు తనకు వద్దంటూ తండ్రి రవి వదిలి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు వదిలి వెళ్లడంతో పిల్లలు బిక్కుబిక్కుమంటూ పోలీస్ స్టేషన్ లో గడిపారు. పోలీసులు పిల్లల నానమ్మకు పిలిచి అప్పగించారు. అమ్మమ్మ నిజామాబాద్. ఎందుకు ఏమైంది? ఇంట్లో గొడవ అయిందా? ఎవరెవరు? ఇక్కడికి ఎవరు తీసుకొచ్చింది? మమ్మీయా? రోజు పడిపోతుందా? ఎందుకు? మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి భారీ ఊరట లభించింది. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతిరోజు దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని, పాస్పోర్ట్ ను పోలీసులకు సరెండర్ చేయాలని షరతు విధించింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి భారీ ఊరట లభించింది. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతిరోజు దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని, పాస్పోర్ట్ ను పోలీసులకు సరెండర్ చేయాలని షరతు విధించింది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రోహిత్ రెడ్డి తనపై నమోదైన కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. కేసుకు సంబంధించిన ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ పై నిర్ణయం వెలువరిచారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని వేచి చూస్తున్న ఆశావాహులకు మరో బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆలస్యమైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. మరికొన్ని రోజుల పాటు ఈ ఎన్నికల నిర్వహణ సాధ్యమయ్యేలా లేదు. జనగణన, ఉద్యోగుల బదిలీలతో పాలనపరమైన నిర్ణయాల నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం ఇప్పట్లో ఉండదని రాజకీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. దీంతో ప్రత్యేక అధికారులే పాలన సాగించనున్నారు. తెలంగాణలో గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూలై నెల చివరి వరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ లేనట్లేనా అనే సందేహాలు కలుగుతున్నాయి. దీంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న ఆశావాహుల అభ్యర్థులంతా మరికొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి తప్పదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 2 నెలల పాటు జనగణన ప్రక్రియ నిర్వహించడంతో పాటు ఉద్యోగుల బదిలీలు కూడా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు తమ విధుల్లో బిజీగా ఉండనున్నారు. దీంతో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న పాలనాపరమైన ప్రక్రియలతో పాటు విద్యా సంవత్సరం మారనున్న నేపథ్యంలో జూలై నెల చివరి వరకు స్థానిక ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని అర్థమవుతోంది. మే, జూన్ నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణలో జనగణన ప్రక్రియను చేపట్టనుండగా ఈ ప్రక్రియలోనే మొత్తం అధికార యంత్రాంగం నిమగ్నం కానుంది. మే 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు తెలంగాణలో ఇంటింటి సర్వే నిర్వహించడంతో జనగణన విధుల్లోనే అధికారులందరూ ఉండనున్నారు. మరోవైపు ఇప్పటికే మే 1వ తేదీ నుంచి
31వ తేదీ వరకు రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎత్తివేసింది. ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు బదిలీల ప్రక్రియ మొత్తం మే నెల అంతా కొనసాగనుంది. ఆ తర్వాత మళ్లీ జూన్ 1వ తేదీ నుంచి ఉద్యోగుల బదిలీలపై నిషేధం అమల్లోకి రానుంది. అయితే ఆ లోపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ అసాధ్యమని స్పష్టమవుతోంది. అదే సమయంలో జూన్ నెలలో రాష్ట్రంలో స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. అడ్మిషన్లు, స్కూళ్లు తిరిగి ప్రారంభం కావడంతో అడ్మిషన్ల పెంపు, స్కూళ్లను మరింత బాగు చేయడం వంటి కార్యక్రమాలపై రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టనుంది. ఇక ఉపాధ్యాయులు కూడా అడ్మిషన్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిబ్బంది కొరత ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించింది. ఈ ఎన్నికలు పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారనే ప్రచారం జరిగింది. దీంతో ఆశావాహుల్లో ఉత్సాహం పెరిగింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు కులగణన లేదా తాజా జనగణన లెక్కలను ప్రామాణికంగా తీసుకోవాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ జనగణన ప్రక్రియ ముగియకుండా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలా వద్దా అని రాష్ట్ర ప్రభుత్వం అయోమయంలో పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్న వివరాల ప్రకారం జూలై నెల చివరి నాటికి రాష్ట్రంలో జనగణన సర్వేతో పాటు ఉద్యోగుల ట్రాన్స్ఫర్ల ప్రక్రియ కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఆ తర్వాత ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అప్పటి వరకు స్పెషల్ ఆఫీసర్ల పాలనలోనే మండల్ పరిషత్, జిల్లా పరిషత్లు కొనసాగనున్నాయి. ఇటీవల తగ్గిన గుడ్లు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో కేవలం 15 రోజుల్లోనే గుడ్ల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో గుడ్డుకు 3 మేర ధర పెరిగింది. కొన్ని రోజుల్లోనే ఆకాశాన్ని అంటనున్న గుడ్ల ధరలు వినియోగదారులకు, జేబులకు చిల్లు పెడుతున్నాయి. దాదాపు 2 వారాల క్రితం ఒక గుడ్డు ధర 4 ఉండగా ఇప్పుడు రిటైల్ మార్కెట్ లో ఒక్కో గుడ్డుకు 7 రూపాయలు పెరిగింది. వేసవిలో కోళ్ల మరణాలు అధికంగా ఉండటం, సరఫరా తగ్గటంతో గుడ్ల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల భారీగా తగ్గిన గుడ్ల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. అయితే గత 2 వారాలుగా హైదరాబాద్ లో గుడ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు చిల్లర గిరాకీ తగ్గిన కోడి మాంసం ధరలు మాత్రం దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఇటీవల తగ్గిన గుడ్ల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో కేవలం 15 రోజుల్లోనే గుడ్ల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో గుడ్డుకు 3 మేర ధర పెరిగింది. కొన్ని రోజుల్లోనే ఆకాశాన్నంటనున్న గుడ్ల ధరలు వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. దాదాపు 2 వారాల క్రితం ఒక గుడ్డు 4 ఉండగా ఇప్పుడు రిటైల్ మార్కెట్ లో ఒక్కో గుడ్డు ధర 7కు చేరింది. మరికొన్ని ప్రాంతాల్లో 8 రూపాయల సైతం అమ్ముతున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా రిటైల్, కిరాణా దుకాణాలలో ధరలు ఒకే విధంగా ఉండగా హోల్సేల్ దుకాణాలు ఒక్కో గుడ్డును 6 రూపాయల 30 పైసలకు అమ్ముతున్నారు. కోళ్ల అధిక మరణాలు, ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడం వేగంగా పెరుగుతున్న ధరలకు కారణమని కోళ్ల పెంపకదారులు పేర్కొంటున్నారు. వేసవిలో ఫారాల్లో కోళ్ల మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది, ఉత్పాదకత తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ గుడ్లు, కోళ్ల మాంసానికి డిమాండ్ అలాగే కొనసాగుతోంది. సరఫరా తక్కువగా ఉండటంతో నష్టాలను పోడ్చుకోవడానికి ఫారాలలో గుడ్లు, కోళ్ల ధరలను పెంచుతారు అని రంగారెడ్డి జిల్లాలోని ఒక కోళ్ల ఫారం యజమాని తెలిపారు. సంవత్సరంలోని ఇతర నెలలతో పోలిస్తే వేసవిలో మరణాల రేటు 30% ఎక్కువగా ఉంటుందని మరో పౌల్ట్రీ ఫారం యజమాని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మార్కెట్లో కోడి మాంసం ధరలకు 240 ఉండగా లైవ్ బర్డ్ లో కిలో 170కి అమ్ముతున్నారు. హైదరాబాద్ లో కేజీ చికెన్ 240 నుంచి 260 వరకు అమ్ముతున్నారు. గత వారం కేజీ చికెన్ 280 నుంచి 300 వరకు అమ్మారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు చేసుకోని వారు ఉంటే ఇప్పటికీ దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. అర్హత ఉంటే ఇళ్లను మంజూరు చేస్తామని, ఇప్పటికైనా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, ఉన్నతాధికారులతో భేటీ నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అలాగే బిల్లుల చెల్లింపుల్లో గతంలో ఉన్న నిబంధనలను కూడా సడలించింది. ఈ మేరకు మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు చేసుకుని వారు ఉంటే ఇప్పటికే దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. అర్హత ఉంటే ఇళ్లను మంజూరు చేస్తామని, ఎప్పటికైనా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ లోని హౌసింగ్ కార్పొరేషన్
కార్పొరేషన్ కార్యాలయంలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, ఉన్నతాధికారులతో భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రెవెన్యూ అంశాలపై చర్చించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు అనేది నిరంతర ప్రక్రియ అని, ఎప్పుడైనా ప్రజలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అధికారులు పరిశీలించి అర్హత ఉంటే ఇళ్లను మంజూరు చేస్తారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లను మంజూరు చేయాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమంటూ పొంగులేటి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా కలెక్టర్లకు అదనపు బాధ్యతలను అప్పగించారు. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ కలెక్టర్లు పథకం సక్రమంగా అమలు జరిగేలా చూడాలని పొంగులేటి తెలిపారు. అలాగే కలెక్టర్లు ప్రతి వారం జిల్లా హౌసింగ్ అధికారులతో సమావేశాలు నిర్వహించి ఇళ్ల నిర్మాణం, వాటి పురోగతిని పర్యవేక్షించాలని సూచించారు. ఇందుకోసం ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించనున్నారు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేశామని, వాటి నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక ఒకవేళ మంజూరు అయిన వారు ఇల్లు నిర్మించుకోకపోతే వేరే వారికి అవకాశం కల్పిస్తామని పొంగులేటి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను పొంగులేటి ఆదేశించారు. నిర్మాణ పనులు ప్రారంభించి 3 విడతల్లో బిల్లులు పొందిన వారికి చివరి విడత బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తవుతాయని ప్రభుత్వం తెలిపింది. ఇళ్లు పూర్తి స్థాయిలో పూర్తి కాకపోయినా రంగులు, ప్లాస్టరింగ్ వంటి వాటిని చేస్తే తుది విడత 1,00,000 జమ త్వరలో చేయనుంది. ఈ మేరకు గతంలో ఉన్న నిబంధనల్లో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. 4 విడతల్లో ఇప్పటి వరకు నగదు జమ చేస్తున్నారు. పునాదికి 1,00,000, రూఫ్ లెవెల్ 1,00,000, స్లాబ్ లెవెల్ 2,00,000, గృహప్రవేశానికి సిద్ధంగా ఉంటే 1,00,000 అందిస్తోంది. స్థలం ఉండి కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి మొత్తం 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ఎలా షార్ట్ అవుట్ చేయాలనేది ఈ వేదిక ద్వారా తీసుకుంటాం. సెకండ్ వర్టికల్ ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమానికి సంబంధించిన దాంట్లో ప్రతి కాన్స్టిట్యున్సీకి 3,500 ఇచ్చాం. ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ళ పొజిషన్ ఏంటి, ఇంకా మీకు ఏమైనా అడ్డీస్ ఉన్నాయా, ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటప్పుడు ఒక జీవో ఇచ్చాం. సబ్సిక్వెంట్ గా గ్రౌండ్ రియాలిటీస్ బట్టి రిలాక్సేషన్ ఒక్కొక్కటి రిలాక్సేషన్ ఇచ్చుకుంటూ వచ్చాను. ఆ రిలాక్సేషన్ ఇచ్చేటప్పుడు గౌరవ కలెక్టర్లకు కానీ, గౌరవ శాసనసభ్యులు స్థానికంగా ఉన్నవారు కొన్ని అప్డేట్ అవ్వని కారణంగా ఇంకా సమస్యలాగానే గౌరవ శాసనసభ్యులు గారి నోటీసులో ఉన్నట్టు నేను అనుకుంటున్నాను. మీరు అడిగిన తర్వాత మిగతా శాసనసభ్యులు కూడా వచ్చిన ఈ లోపల జాయిన్ అవుతారు. ప్రతి శాసనసభ్యులు మీరు రేట్ చేసిన హౌసింగ్ సెక్టార్కి సంబంధించిన ఈ రెండింటితో పాటు అదనంగా ఇంకేమైనా మీరు చెప్పాలనుకుంటే కూడా హౌసింగ్ సెక్టార్ చెప్పినట్టుగా దాన్ని కూడా. క్రేన్ కూలి మృతి చెందిన కుటుంబాలకు నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ పరిహారం ప్రకటించింది. నిన్న భవన నిర్మాణ స్థలంలో 2 క్రేన్ కూలిన ఘటనలో 3 మృతి చెందగా పలువురు గాయపడ్డారు. మంగళవారం చికిత్స పొందుతూ మరో 2 మృతి చెందారు. ఈ నేపథ్యంలో నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. క్రేన్ కూలి మృతి చెందిన కుటుంబాలకు నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ పరిహారం ప్రకటించింది. నిన్న భవన నిర్మాణ స్థలంలో 2 క్రేన్లు కూలిన ఘటనలో 3 మృతి చెందగా పలువురు గాయపడ్డారు. అయితే చికిత్స పొందుతూ మరో 2 మృతి చెందారు. ఈ నేపథ్యంలో నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి 2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించింది. కాగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంకరపల్లి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 3 కార్మికులు మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని మహలింగాపురంలో ఎన్సీసీ సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో సాయంత్రం పనిచేస్తుండగా భారీ క్రేన్ ఒక్కసారిగా ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ సమయంలో 10 మందికి గాయాలు కాగా కార్మికులు పనిచేస్తుండగా వారిపై క్రేన్ పట్టడంతో 3 మృతి చెందారు. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను శంకరపల్లి ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది. ఎండలతో పాటు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎండలు దట్టి కొడుతుండగా తెలంగాణలో సాయంత్రం వేళల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఏపీలో చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్ర, తెలంగాణలో
వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణం కొనసాగుతోంది. ఏపీలో ఎండల తీవ్రత పెరిగి కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి వర్షాలు, ఉరుములు, ఈదురుగాలుల హెచ్చరిక జారీ చేసింది. వాతావరణ శాఖ ఉత్తర తెలంగాణలో వడగాలులు వీచే అవకాశం ఉంది. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. తెలంగాణలో సాయంత్రం వేళల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఏపీలో చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్ర, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. హైదరాబాద్ వాతావరణ కేంద్ర ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, వాతావరణ హెచ్చరికలు కింది విధంగా ఉన్నాయి. ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 0.9 మీటర్ల ఎత్తులో ఈ రోజు ఏర్పడింది. నిన్న మధ్యప్రదేశ్ మధ్య ప్రాంతం నుండి కొమెరన్ ప్రాంతం వరకు కొనసాగిన ద్రోణి ఈ రోజు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం నుండి అంతర్గత కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమెరన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం, బుధవారం, గురువారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో రానున్న 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ కోరారు. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మరోవైపు రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమెరెన్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆకస్మికంగా ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదంటూ హెచ్చరించారు. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. గోవా టీవీ.